హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను. ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకైతే బెస్ట్ అని చెప్తాను. శాలరీ మాత్రం మనకి 13,000 దాకా వస్తుంది. ఇది ఒక నాన్ టీచింగ్ ఉద్యోగాలు. లాస్ట్ డేట్ అయితే 24 అక్టోబర్. ఇది యూఓహెచ్ రిక్రూట్మెంట్ అనమాట. మీకైతే మంచిగా హెల్ప్ అవుతుంది జాబ్స్ కోసం వెతికే వాళ్ళకి. ఇలాంటి కంటెంట్ అండ్ డీటెయిల్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఇప్పుడు ఫర్దర్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాము. ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిప్రజెంట్ 2025. ఉద్యోగాల కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మంచి నోటిఫికేషన్ అని చెప్తాను. అండ్ ఇది మనము ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, 12th పాస్. అండ్ దీంట్లో మనకి అప్లై చేసుకోవడానికి చివరి రోజు అక్టోబర్ 24th అనమాట. అండ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం నియామక వివరాలకు వస్తే విభాగం మనకి ఇది హైదరాబాదు విశ్వవిద్యాలయం అనేది సంస్థ పేరు అనమాట. దీంట్లో మనకి ఏమేం పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ లైబ్రరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ మరియు ఇతర పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మొత్తం దీంట్లో 52 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. దీంట్లో మనకి శాలరీ 90 నుంచి 1,80,000 వరకు వస్తుంది. అర్హతలు వచ్చేసి మనకి డిగ్రీ, బీటెక్, బీఈ 12th తరగతి అండ్ ఎంఫిల్, పిహెచ్డి, లైబ్రరీ వరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. అస్సలు మిస్ అవ్వకండి, మీకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆన్లైన్ దరఖాస్తు కోసం మనము 25th సెప్టెంబర్ అయితే మనము స్టార్టింగ్ నుంచి 24 అక్టోబర్ లాస్ట్ డేట్ అనమాట. మీరు వీలైనంత త్వరగా చేసుకోండి. 1 month ఉంది కదా, నెగ్లెక్ట్ అయితే చేయకండి. అండ్ మనకైతే వచ్చేసి నోటిఫికేషన్స్కి మనకి 52 అయితే ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం అయితే అవుతుందండి. 52 మాత్రమే ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయని ఎవరు అప్లై చేయడానికి దగ్గరికి అయితే రారు. మీరైతే మీ యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. అండ్ ఇక్కడైతే మనకి పోస్ట్ నేమ్ అండ్ ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సీనియర్ అసిస్టెంట్, జూనియర్, లైబ్రరీ అండ్ అన్ని పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనిలో కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి, మీరు కూడా చూడండి. అండ్ ఏజ్ లిమిట్ అయితే మనకి ఇక్కడ కనీసము అని ఎక్స్పీరియన్స్కి అయితే ఎంత, ఫ్రెషర్కి అయితే ఎంత అనేది ఇక్కడ డైరెక్ట్ మెన్షన్ చేశారు. 1862 లేదా ఇంత ఏజ్ ఉండాలని. మీకైతే ఫ్రెషర్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు పోస్టులకి. అండ్ దీంట్లో మనకి పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్స్, ఏ క్వాలిఫికేషన్స్కి ఏ పోస్ట్ అయితే మనము చేయాలి అనేది ఇక్కడ మీకు డీటెయిల్గా మెన్షన్ అయితే చేశారు, మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ మాస్టర్ రిజిస్ట్రేషన్ అండ్ డిగ్రీ అండ్ సీనియర్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి, ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ 12కి మన ఇంటర్ అయిపోయిన వాళ్ళకి కూడా బెస్ట్ ఉన్నాయండి. ఇక్కడ 10+12 అంటే మనకి ఇంటర్ ల్యాబ్ అసిస్టెంట్గా, లైబ్రరీ అటెండర్గా, జూనియర్ ఆఫీస్ అటెండర్గా మనకైతే ఇంటర్ చేస్తే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి చూడండి అండ్ అప్లై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి ఆపర్చునిటీని. అండ్ దీనికి మనకి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ డైరెక్ట్ మెన్షన్ చేశారు వీళ్ళు. ఎస్సీ, ఎస్టీ అండ్ వీళ్ళకైతే 500 వరకు ఉంటుంది అప్లికేషన్ ఫీ. ఇతర అంటే వేరే క్యాస్ట్ వాళ్ళకైతే మనకి 1000 వరకు ఉండొచ్చు, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. క్యాస్ట్ వైజ్గా మనకి అయితే ఇచ్చారనమాట. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్స్, డిస్క్రిప్షన్స్, క్వశ్చన్స్ ద్వారా వాళ్ళ పోస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటరాక్షన్స్, క్యాండిడేట్స్ క్వాలిఫై ద టెస్ట్ అంటే టెస్ట్ క్వాలిఫై అయ్యే దాన్ని బట్టి క్యాండిడేట్స్ అనేవి మనమైతే ఇక్కడ ఇంటర్వ్యూ అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మెరిట్ టెస్ట్, ఫైనల్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ అనమాట. వాళ్ళ రిటర్న్ టెస్ట్ ఎలా ఉందో దాన్ని బట్టి చూస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూస్ కోర్సెస్ అనేవి ఇస్తారనమాట, మీరు కూడా చూడండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్కి వస్తే ఇంపార్టెంట్ డేట్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే అని. స్టార్ట్ డే వచ్చేసి మనకి 25th, లాస్ట్ డే వచ్చేసరికి 24th. డేట్ చూసుకొని ఒకసారి మీరు కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి అప్లై లింక్స్ కూడా ఇచ్చేసినాను నేను ఇక్కడ. అప్లై లింక్, నోటిఫికేషన్స్, అఫీషియల్ వెబ్సైట్, ఈ లింక్స్ ద్వారా మీరు ఖచ్చితంగా లింక్ అని ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ త్రూ. కంపల్సరీగా అప్లై చేసుకోండి, టైం తక్కువ ఉంది కాబట్టి మీకైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్, ఫాలో అండ్ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.